హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో కేజీ నాటుకోడి మాంసంతో టేస్టీగా కూర ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. మీరు ఎప్పుడు చేసేలా కాకుండా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ కూర తయారు చేయండి. కుక్కర్లో వండకపోయినా ముక్క సాఫ్ట్గా జ్యూసీగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మీకు వీలైతే ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ కూర తయారు చేసుకోవడానికి లేతగా ఉన్న నాటుకోడి మాంసాన్ని 1 కిలో తీసుకున్నాను. దీనికి సరిపడగానే ఇంగ్రీడియంట్స్ చెప్తాను. మీరు ఎక్కువ తక్కువ తీసుకుంటే దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఫ్రెండ్స్, నాటుకోడి మాంసంతో కూర చేసేటప్పుడు స్కిన్తో పాటు వండితే టేస్ట్ బాగుంటుంది. అది మీకు నచ్చకపోతే క్లీన్ చేసి పెట్టుకోండి. నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసుకోవడం కోసం ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఇవన్నీ ముక్కలకి పట్టే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 2 గంటల సేపు మ్యారినేట్ చేసుకోవాలి. మీ దగ్గర అంత టైం లేకపోతే కనీసం గంట సేపైనా పక్కన పెట్టండి. ఇది నానుతూ ఉంటుంది. ఇంతలో ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. నాటుకోడి కూర పెద్ద ఉల్లిపాయలతో చేసుకునే దానికంటే ఇలా చిన్న ఉల్లిపాయలతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వీటినే నాటు ఉల్లిపాయలు అంటారు. 1 కేజీ మాంసానికి 200 గ్రాములు ఉల్లిపాయలు తీసుకుని వాటిపైన ఉన్న పొట్టుని తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 100 గ్రాముల వరకు పచ్చి జీడిపప్పు తీసుకుని క్లీన్ చేసి పెట్టుకోవాలి. నాటుకోడి కూరలో జీడిపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుంది. పచ్చి జీడిపప్పు మీ దగ్గర లేనప్పుడు మన ఇంట్లో ఉండే మామూలు జీడిపప్పు వేడి నీళ్ళల్లో నానబెట్టైనా వేసుకోవచ్చు. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుని కూర తయారు చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మందంగా కాస్త వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టి తగినంత నువ్వుల నూనె వేసుకోవాలి. నువ్వుల నూనె లేకపోతే మీరు ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే ఏ ఆయిల్ అయినా సరే తగినంత వేసుకోవాలి. ఈ కూరకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఆయిల్ కాస్త వేడిగా అయిన తర్వాత 4 బిర్యానీ ఆకులు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఫ్రెండ్స్, ఈ కూర చేసుకోవడానికి నువ్వుల నూనె వేసుకున్నాం కదా, ఇలా ఆయిల్ పొంగుతూ ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేగాయో లేదో మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఇవి బాగా వేగిన తర్వాత అప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన స్పైసెస్ యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ముందు చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి ఇవన్నీ కలిసే విధంగా గరిటతో బాగా కలుపుతూ లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడు మంట హైలో పెడితే అడుగంటేస్తుంది. అప్పుడు కూర టేస్ట్ బాగుండదు. ఇలా ఆయిల్ పైకి తేలి ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి మాంసం వేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మసాలా మొత్తం ముక్కలకి పట్టిన తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించాలి. మంట హైలో పెట్టద్దు, లో ఫ్లేమ్లోనే ఉడికించాలి, గుర్తుపెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ అంటే చన్నీళ్ళు వేయకూడదు, కాచిన నీళ్లు వేడివేడిగా ఉన్నవి మాత్రమే వేసుకోవాలి. అలా వేయడం వల్ల ముక్క తొందరగా ఉడుకుతుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. చూసారు కదా, ఇలా వేడివేడిగా ఉన్న నీళ్లు ముక్క ములిగేంత వరకు వేసుకుని బాగా కలిపి మూత పెట్టుకుని మంటను సిమ్లో ఉంచి ముక్క సాఫ్ట్గా కూర దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కూర ఉడకడానికి 30 to 45 మినిట్స్ టైం అయితే పడుతుందండి. మధ్య మధ్యలో ఇలా ఒక్కొక్కసారి మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. ఫ్రెండ్స్, కాసేపు అయ్యేసరికి కూర కాస్త దగ్గర పడి 50% వరకు కుక్ అయింది. ఈ స్టేజ్లో కూరకి మంచి టేస్ట్ రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల వరకు కిచెన్ కింగ్ మసాలా వేసుకోవాలి. ఇది ముందే వేయకూడదు, ఇలా కూర సగం ఉడికిన తర్వాత వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ మసాలా ఎలా తయారు చేయాలో మన ఛానల్లో వీడియో ఉంది,
లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈ మసాలా మీ దగ్గర లేనప్పుడు చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసి పచ్చి జీడిపప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి జీడిపప్పు కూరలో వేసేటప్పుడు ఆల్మోస్ట్ కూర 3 వంతులు ఉడికిపోయిన తర్వాతే వేసుకోవాలి. ముందే వేసేస్తే జీడిపప్పు బాగా ఉడికిపోయి పేస్ట్లా అయిపోతుంది, ఎక్కడ కనిపించదండి. ఇలా ఆల్మోస్ట్ కూర ఉడికింది అనుకున్న టైంలోనే వేసుకుని బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే నాటుకోడి కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, మనం ఈ కూర కుక్కర్లో వండకపోయినా ముక్క ఎంత సాఫ్ట్గా ఉందో కదా, ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇప్పుడు కూర కూడా దగ్గరగా అయిపోయింది. ఇలా ఆయిల్ పైకి తేలి కూర బాగా ఉడికిన తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూసారు కదా నాటుకోడి కూర పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో. ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.